హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను శారీ కుచ్చు వేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ చూపించబోతున్నాను. ఈ మెటీరియల్ ఉంటే మీరు ఇంట్లోనే శారీ కుచ్చులు వేసుకోవచ్చండి. బిజినెస్ లాగా బయట వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వేయచ్చు. కుచ్చు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుందండి. నేను ఒక్కొక్క ఐటెం చూపిస్తూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మనకి థ్రెడ్స్ కావాలండి. థ్రెడ్స్ లో సిల్క్ థ్రెడ్స్, పట్టు థ్రెడ్స్ రెండు రకాలు ఉంటాయి. మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దీనికోసం జరీ థ్రెడ్ తీసుకోవాలండి. జరీ థ్రెడ్ లో కూడాను మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. శారీ యొక్క కలర్ ని బట్టి మనము ఈ కలర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే కాపర్ ఉంటుంది, లైట్ గోల్డ్ ఉంటుంది, డల్ గోల్డ్ ఉంటుంది, మ్యాట్ గోల్డ్, ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. దాన్ని బట్టి మనం శారీ యొక్క కలర్ ని బట్టి మనము ఇది తీసుకోవాలి. జరీ థ్రెడ్ లోనే మనకి చిన్న సైజు కూడా దొరుకుతాయండి. మన బిగినర్స్ అయితే ఇలాంటివి చిన్నవి తీసుకొని ట్రై చేయొచ్చు. సిజర్ ఒకటి తీసుకోవాలండి. ఇవి మనం దారాలు కట్ చేసుకోవడానికి ఇలానే చిన్న సిజర్ ఒకటి తీసుకోవాలి. దారాలు కట్ చేసిన తర్వాత గమ్ పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి, మనం కొద్దిసేపు ఆగి వేసుకున్నా కూడా కుచ్చులు అవి చిక్కుబడిపోకుండా ఉంటాయి. గమ్ పెట్టేసుకొని ఇలా ఉంచుకున్నాం అనుకోండి, చిక్కుబడిపోకుండా ఉంటాయి. మనం ఎన్ని రోజుల తర్వాత అయినా వీటిని యూజ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత కూడాను సేమ్ ఇలానే ఉంటాయి, ఏమి చెక్కు చెదరవు అన్నమాట. దీనికోసం ఒక టూత్ పిక్ కావాలండి. ఎందుకంటే మనము కుచ్చులు కట్టుకోవడానికి కొంతమంది టూత్ పిక్ వాడతారు, కొంతమంది ఒక నీడిల్ వాడతారు. అలా ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే టూత్ పిక్ వాడతాను. టూత్ పిక్ వాడి మనము కుచ్చులు కట్టుకోవచ్చు. కుచ్చు కట్టిన తర్వాత ఇలా ఉంటుందండి. మనం శారీకి కుచ్చుల్ని అటాచ్ చేసేటప్పుడు మెజర్మెంట్ ప్రకారం 1 ఇంచ్కా 1.5 ఇంచ్కా అనేది మనం పెట్టుకోవడం కోసం ఒక టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకున్న తర్వాత 1 ఇంచ్కి 1.5 ఇంచ్కి మనకి ఎంత దూరంలో కావాలో కుచ్చు అనేది మార్క్ చేసుకోవడానికి ఒక బీస్ ముక్క కూడా తీసుకోవాలి. కొన్ని డిజైన్స్ కి శారీకి హోల్ పెట్టాల్సి వస్తుందండి. అలాంటప్పుడు ఈ దబ్బనం యూజ్ చేస్తాము. ఇది ఫ్యాన్సీ స్టోర్ లో దొరుకుతుందండి, అక్కడ మనం తీసుకోవచ్చు. ఈ నీడిల్స్ 80 లైన్స్ దారం ఎక్కించడానికి యూజ్ అవుతుందండి. ఈ నీడిల్స్ జాలీ మోడల్ డిజైన్ వేయడానికి హెల్ప్ అవుతుందండి. ఇది 10 లైన్స్ నుంచి 80 లైన్స్ వరకు ఇందులో ఎక్కించవచ్చు. ఈ నీడిల్స్ హెమ్మింగ్ నీడిల్స్ అండి. దీనిలో మనం 4 లైన్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని శారీకి కుచ్చుని అటాచ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇవి షుగర్ బీడ్స్ ఎక్కించే నీడిల్స్ అండి. వీటి ద్వారా సన్నగా ఉన్న బీడ్స్ కూడా ఎక్కించవచ్చు. దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి మనము థ్రెడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అలా పెట్టేస్తే అన్నీ కలిపి ముడిపడిపోయి చిక్కులాగా అయిపోతాయి కదా. అందుకని ఏం చేస్తామంటే, దారం యూజ్ చేసిన తర్వాత ఎడ్జ్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జ్ దగ్గర మనం సెల్లో టేప్ వేసుకుందాం అనుకోండి, అప్పుడు అవన్నీ చిక్కుపడిపోకుండా నీట్ గా ఉంటాయి. ఏ కలర్ ఏది ఉందనేది మనకు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేనైతే ఇలా మాస్కింగ్ టేప్ యూజ్ చేసి అన్ని ఇలా సర్దుకున్నానండి. అలానే మనం జరీ కానీ గోల్డ్ కానీ ఏదైనా కూడాను అలానే పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది, మనకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం కుచ్చులు కట్టుకుంటాం కదండి, అవి మిగిలిన తర్వాత వాటన్నిటిని మనం అన్ని కలిపి ఒకే కలర్ కి సంబంధించినవన్నీ ఇట్లా మనం బాక్స్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఈసారి కట్టుకోవడానికి ఆ కలర్ ఉన్నాయా లేదా అని వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనము చీరకి కుచ్చులు వేసేటప్పుడు ఫాస్ట్ గా అయిపోవడం కోసం మనం ఒక 4-5 నీడిల్స్ కి మనం దారం ఎక్కించుకుంటాం కదండి, వాటిని ఎక్కడ పడితే అక్కడ గుచ్చకుండా ఇలా మనం ఒక క్లాత్ ని కుట్టేసుకొని లోపల మనకి పాత క్లాత్లు ఉంటాయి కదా, వాటన్నిటిని స్టఫ్ చేసేసి ఇక్కడ మనం కుట్టేసుకున్నాం అనుకోండి, ఈ సూదులు ఇలా మనం గుచ్చుకోవడానికి బాగుంటుంది. ఈ మనము కుచ్చులు వేసేటప్పుడు మనం ఒక ట్రే ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకి సంబంధించినవన్నీ కూడాను మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. సిజరు, ఇలాంటి దబ్బనము, నీడిల్స్, చిన్న సిజరు, టేపు, ఇలాంటివన్నీ మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అన్ని ఒకే చోట ఉంటాయి. మనం కట్టుకోవడానికి, తీసుకెళ్ళడానికి ఎక్కడికైనా కూడా ఈజీగా ఉంటది. మనం తెచ్చుకున్న మెటీరియల్ కూడాను ఇలా బాక్సుల్లో కనుక మనం పోసుకున్నాం అనుకోండి, చక్కగా ఏ కలర్ ఉందనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అన్ని ఒకే చోట ఉంటాయి, ఒకే మెటీరియల్ కి సంబంధించినవన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను క్రిస్టల్స్ అన్ని ఒక బాక్స్ లో వేసుకున్నానండి, ఉన్న కలర్స్ అన్ని. అలానే ఇలా పర్ల్స్ లో ఉన్న అన్ని సైజెస్
అలానే మనకి గోల్డ్ లో కానీ అలా అన్ని రకాలు కలిపి ఇలా మనం ఇలా బాక్సెస్ లో పోసుకున్నాం అనుకోండి, ఏది ఎంత క్వాంటిటీ ఉందనేది మనకు తెలుస్తుంది, ఏం మోడల్ ఉందనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఈజీగా మనం లేనివి తెచ్చుకోవచ్చు చూసుకొని. ఇప్పుడు ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి, ఈ బాక్సెస్ కూడా మేము సేల్ చేస్తామండి. మీకు కావాలి అని అంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 15 ఉన్నాయి, ఇది 12 గ్రిడ్స్ కదండి, అలానే 18 గ్రిడ్స్ ఉంటుంది, 36 గ్రిడ్స్ ఉంటుంది, 9 గ్రిడ్స్ ఉంటుంది. మీకు ఎలా కావాలి అన్నా కూడాను నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను అవైలబిలిటీ చెప్తానండి, ఇది దాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ అంతా కూడాను మనం సేల్ చేస్తున్నామండి. మీకు ఏదైనా కావాలి అని అంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన ఛానల్లో మెటీరియల్ సేల్కి సంబంధించిన వీడియోస్, శారీ కుర్చీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. పట్టు థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ కూడా సేల్ చేస్తానండి. ఆల్రెడీ నా ఛానల్లో పట్టు థ్రెడ్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇదండి కుచ్చు మేకింగ్కి సంబంధించిన మెటీరియల్. నేను అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఏదైనా మర్చిపోతే కనుక మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.